శ్రీకాకుళం జిల్లా మందస మండలం చంపాపురం సమీపంలో బుధవారం ఉదయం మందస సాహు బ్రాహ్మణ వీధికి చెందిన మువ్వా వాసుదేవరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భూ వివాదంలో వాసుదేవరావుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీపై ఉన్న గాయాలే సాక్ష్యమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు మేము మా భూములను ఆక్యుపేషన్ చేశారు బాబు. మేము అధికారులు స్పందించాము. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మేము పెట్టాం బాబు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ గారికి, కలెక్టర్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాయి బాబు. వచ్చిన తర్వాత మాకు 22 మాకు హాజరవ్వమని ఆర్డీ ఆఫీసులు చెప్పారు బాబు. చెప్పిన తర్వాత మేము వచ్చాము బాబు. మా అక్క, నేను, మా అన్ని వచ్చాము. వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ వాళ్ళకి కబురు పెడితే 3 వచ్చారు బాబు. సర్వీరు, సెక్రటరీ, ఆర్ఏ గారు వచ్చారు. మొత్తం ఓల్డ్ పట్ట అంతా నా కాడ ఉండాలి, ఎన్ని చేతులు మారినా అదే ఉండాలి, 15 రోజులు టైం ఇస్తున్నారని చెప్పారు వాళ్ళకి. మాకు 15 రోజులు పోయిన తర్వాత మాకు రమ్మన్నారు బాబు. అలాగే వచ్చాము. అది వచ్చి మా అన్నికి చెప్పాము. మాకు వచ్చాము. అవన్నీ పెట్టిన తర్వాత మనసాలు ఉండాలని చెప్పారు ఒక మనిషి, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే మా అన్ని మనసాలు ఉన్నాడు బాబు. ఉన్న తర్వాత 22 ఆర్డీఓ గారు చెప్పారు. 25 మా అన్ని చచ్చిపోయాడు బాబు. మహేంద్రం కొండకాడ చంపేసి పడేస్తున్నారు బాబు. ఎవరో ఏటో తెలియదు. మాకు అనుమానం ఉంది బాబు. మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం బాబు. మాకు నిండా గాయాలు ఉన్నాయి బాబు. బ్లడ్ వచ్చేస్తుంది, చెవు అంతా, నోరంతా మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. ఎవరు ఏం చేశారో మాకు తెలియదు. అనుమానం స్థితిలో ఉన్నాము కాబట్టి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం బాబు. ఇంతే బాబు.